హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరికొన్ని జ్యువెలరీ తీసుకున్నా. సో అవి కూడా మీతో షేర్ చేస్తున్నాను. తర్వాత ముందు ఒక వీడియో పెట్టాను కదా, దాన్ని కూడా మీకు కొన్ని క్లిప్పింగ్స్ లాస్ట్లో యాడ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా 40% డిస్కౌంట్లో ఉన్నాయి. అందువల్ల ఎప్పుడెప్పుడు మార్చి వస్తుందా, డిస్కౌంట్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను. వీళ్ళ దగ్గర అయితే ఇయర్లీ వన్స్ 40% పెడతారు. నార్మల్ టైంలో అంతా అసలు ఏమి డిస్కౌంట్ ఉండదు. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం 10-15 అలా పెట్టారు. కానీ 40% మాత్రం ఈ ఎండింగ్లోనే వస్తుంది అనమాట. సో నాకైతే కుషాల్ ఈ షాప్ పేరు, కొత్తగా చూసే వాళ్ళకైతే ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఎక్కడైనా మనకు ఉంటాయి. సో వీళ్ళు భారీగా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఎంత ప్రమోషన్ చేసినా కూడా క్వాలిటీ బాగుంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర. ఏదో ప్రమోషన్స్ చూసేసి కొనేయరు ఎవరు. కానీ దీనిలో డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకుంటారనమాట. మెయిన్ నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే కాపర్ బేస్ అనమాట. సో మనకు వంటికి ఏం అవ్వదు. తర్వాత నాకు ఈసారి కుంకుమ భరణి కూడా దొరికింది. సో ఎప్పుడు చూస్తూ ఉంటాను కుంకుమ భరణి తీసుకుందామని, కానీ ఎప్పుడు అంత మోడల్ నచ్చలేదు. కానీ ఇప్పుడు కూడా అంత పెద్ద ఊహోనేం లేదు. కాకపోతే బాగుండింది. 10%లో దొరికింది నాకు. కానీ చెయ్యి కొంచెం ఫ్రీగా పడితే బాగుండు అనిపించింది. లేదంటే ఒకేలతో ఇట్లా ఎత్తుకోవాలి. కానీ ఇదేంటంటే మనకు బ్లాక్గా అయిపోదు. చూసేదానికి లుక్ అంతా గోల్డ్లా ఉంటుంది. అదే మనం గోల్డ్లో తీసుకోవాలంటే 3 నుంచి 5 సవరెన్స్ వస్తుంది అనమాట. అంటే 40 గ్రామ్స్ అలా అయితే బాగుంటుంది. కానీ ఆ 40 గ్రామ్స్ ఇచ్చి మనం తీసుకున్నా కూడా దాన్ని మనం కాపలాగా అయ్యేలాగా చచ్చిపోతాం. ఈవెన్ పెళ్ళిళ్ళలో ఫ్రీగా పెట్టలేం. ఎక్కడున్నా కూడా మన చేతిలో ఉన్నంత వరకే. అంటే మనం ఎవరికన్నా పెళ్లి పిలుపులకు అలా పిలవాలంటే మాత్రం పనికొస్తుంది. కానీ పూజల్లో అలా పెట్టి మనం పనులు చేసుకోవాలంటే మాత్రం భయంగా ఉంటుంది అనమాట. సో అందువల్ల ఇలాంటివి అయితే కనుక మనకు భయం లేకుండా ఈజీగా ఉంటాయి. తర్వాత లాస్ట్ టైం కొన్ని కమ్మలు తీసుకున్నాను కదా, వాటిల్లో కొన్ని కలర్స్ ఇప్పుడు వచ్చాయి కొత్తగా. ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నా. ఈ బ్లూ కలర్ అంటే నాకు బాగా ఇష్టం. నేను లాస్ట్ టైం ఇంకొక ప్యాటర్న్లో చూసినప్పుడు నేను లక్ష్మి అందరం తీసుకున్నా. అప్పుడు రెడ్ గ్రీన్ తీసుకున్నాను కానీ బ్లూ తీసుకోలా. అప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని, అయ్యో బ్లూ మిస్ అయ్యానని. కానీ ఒక్కసారి వచ్చిన ఐటెం మళ్ళీ రాదు వీళ్ళ దగ్గర. అందువల్ల నాకు మళ్ళీ దొరకలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ఓవల్ షేప్లో అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న కలర్స్ అనేది తీసేసుకున్నాను. ఇది వైట్ స్టోన్ ఏంటంటే చాలా బాగా మెరుస్తూ బాగా అనిపించింది నాకు. చూడండి, స్టోన్స్ అయితే నైట్గా మనం పెట్టుకుంటే డైమండ్స్లా మెరుస్తూ ఉన్నాయి. ఇంకొకటి, ఇవి సిల్వర్ అండ్ గోల్డ్ రెండిట్లో వస్తాయన్నమాట. అంటే బ్యాక్గ్రౌండ్ మనకు సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఉంటుంది. నాకు ఎందుకో సిల్వర్ది అంత నచ్చదు, గోల్డే బాగుంటుంది. కానీ దీనిలో గోల్డ్ లేదు, అందువల్ల నేను సిల్వర్దే తీసుకున్నాను. చూడండి ఇట్లా కలర్సు, గోల్డ్ కలరు, గ్రీను, పింకు, తర్వాత వైటు, ఇది వైట్, ఇది ఇలా అన్నీ తీసుకున్నాను అనమాట. ఇవేంటంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా కలర్ పోవు కాబట్టి ధైర్యంగా తీసుకోవచ్చు. కానీ కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపిస్తాయి. మనం బయట 1 గ్రామ్ గోల్డ్తో పోల్చినప్పుడు ఎక్స్పెన్సివ్గా అనిపిస్తాయి. ఈ పింక్ గుర్తుందా మీకు? లాస్ట్ టైము ముందు ఒకటి కొనున్నాను, సేమ్ పింక్ ఇంకోటి కొన్నాను అనమాట. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఎట్లా మార్చి ఇచ్చారు. లేకపోతే వేస్ట్గా ఒకే కలర్ని రెండు పెట్టుకుని ఉండాలా. సో అది మార్చి నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను అనమాట. ఇవి ఎందుకో నాకు బాగా నచ్చాయి. తర్వాత చూడండి 4 కలర్స్. దీనిలోనే మొత్తం గోల్డ్ కలర్ స్టోన్స్తో ఒకటి ఉంది, అది బాగా నచ్చింది నాకు. ఇంకా అది కూడా చూపిస్తాను మీకు. సో ఇవన్నీ కూడా నేను 40% ఉన్నందువల్ల తీసుకున్నాను. సో ఇదన్నమాట. సో ఇక్కడ అక్కడక్కడ వైట్ స్టోన్స్, మధ్యలో గోల్డ్ అనమాట. ఇది కూడా ఎందుకో బాగా అనిపించింది. సో ఇవన్నీ కూడా మనకు అప్రాక్సిమేట్గా 300 నుంచి 400 రూపీస్ పడుతుంది. అది కూడా డిజైన్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో అన్ని డిజైన్స్ అలా ఉండవు, కొన్ని ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. కానీ వీళ్ళ దగ్గర తక్కువ అంటే 250 నుంచి స్టార్ట్ అవుతాయి. 250కి తక్కువ అయితే ఉండదు అనమాట. 250 నుంచి ఏ కమ్మలైనా ఉంటాయన్నమాట. తర్వాత ఇది ఒక రకం. చూడండి వైట్ స్టోన్లోనే ఇందాక ఒకటి చూపించాను, ఇప్పుడు ఇంకొక రకం అనమాట. ఇది కింద ముత్యం. ఈ ముత్యం కూడా ఫుల్ ముత్యం పెట్టకుండా హాఫ్ ముత్యం పెట్టున్నాడు అనమాట. సో అటు పక్క ఎలా కనబడదు కదా అని చెప్పి హాఫ్ ముత్యం పైన ఒక స్టోన్ అనమాట. ఈ ముత్యాల్లో కూడా చాలా కలెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర. కానీ నేనైతే ఇది ఒకటే తీసుకున్నాను.
నేను లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి ముత్యాల దండ తీసుకున్నా వాళ్ళ దగ్గర. దానికి సెట్ అవుతాయని తీసుకున్నా. తర్వాత ఇది మీకు లాస్ట్ టైం నేను కొంచెం ఏంది చోకర్ టైప్ ఒకటి చూపించాను కదా, దానికి కమ్మలు లేవని. కానీ మొన్న ఆన్లైన్లో సేమ్ కమ్మలు దొరికాయి, అందువల్ల బుక్ చేశాను. ఇది కూడా 40%లోనే ఉంది. తర్వాత వేరే కమ్మలు ఇవి ఇప్పుడు తీసుకున్నావు కాదు, ముందు తీసుకున్నావు అనమాట. ముందు చూపించలేదు నేను, జస్ట్ అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఇవైతే ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. ఇవి దాదాపు నాకు తెలిసి 6 years బ్యాక్ తీసుకున్నాను అనుకుంటా. ఇప్పుడు కూడా చూడండి కొత్తలాగా ఎలా మెరిసిపోతూ ఉన్నాయో. 6 years బ్యాక్ తీసుకున్నవి. తర్వాత ఇవి చెప్పాను కదా ఇందాక, అప్పుడు బ్లూ మిస్ అయ్యాను అని చెప్పి, ఈ ప్యాటర్న్ అనమాట. చుట్టూ యాంటిక్ డిజైన్తో కలర్స్ స్టోన్స్. ఇవి కూడా దాదాపు 3 years అవుతుంది. కానీ కలర్స్ చూడండి ఎలా ఉందో. యాంటిక్ కాబట్టి అలానే కనిపిస్తుంది, కొద్దిగా బ్లాక్గా అనిపిస్తుంది, ఉండడమే అంతే. వీటిలో నేను బ్లూ, సిరి అయితే బ్లూ కూడా తీసుకున్నాను, నేనైతే గ్రీను రెడ్ తీసుకున్నాను అనమాట. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక గ్రీన్ తీసుకున్నా, కానీ ఆ ప్యాటర్న్ వేరే, ఈ ప్యాటర్న్ వేరే అనుకోండి. తర్వాత ఇవి కొద్దిగా పెద్ద సైజు అనమాట. ఇవి కూడా అన్నీ కూడా 40%లోనే ఉన్నాయి. ఇవి దేనికైనా కూడా మనం ఉత్త కమ్మల్లాగా వేసుకోవచ్చు, వేరే సెట్ మీద వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కమ్మలు. ఇవైతే నెమలి పింఛం బాగుంది కదా, నెమలి మొత్తం రెడ్ స్టోన్స్. ఈ వైట్ స్టోన్స్తో కూడా వచ్చాయి, కానీ వైట్ స్టోన్స్ స్టాక్ లేదు, అందువల్ల నేను రెడ్లో తీసుకున్నాను. ఇవన్నీ కూడా మామూలుగా మనకు కొనాలంటే 1800 అలా ఉంటుంది. సో డిస్కౌంట్ కాబట్టి కొంచెం మనకు తగ్గిందనమాట. నేను ఇది ఇందాక మీకు చెప్పింది. సో దీన్ని ముందు తీసుకున్న కమ్మలు దీనికి సెట్ చేసుకున్నాను అనమాట. కాకపోతే ఒకటి దీనిలో ముత్యాలు లేవు, ఈ కమ్మల్లో ముత్యాలు ఉన్నాయన్నమాట. అదొక్కటే డిఫరెన్సు. మిగతా అంతా కరెక్ట్గా దాని సెట్టేలా అనిపిస్తుంది కదా, దీనిదేలా అనిపిస్తుంది. అందువల్ల ఇది సెట్ చేసుకున్నాం. మనం నెక్లెస్ కమ్మలు వేరువేరుగా కొన్నప్పుడు మనకు కొంచెం రేట్ ఎక్కువ పడిపోద్ది. అందువల్ల ఏంటంటే వేరువేరుగా ఉండేటట్టు కాకుండా సెట్లో ఉంటే మనకు బాగుంటుంది. ఇది కూడా చూడండి, దీనికి కూడా కమ్మలు లేవు. కమ్మలు లేకుండా ఉంటే రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి కమ్మలతో కొన్నప్పుడు ఎక్కువ అయిపోతుంది. ఇది కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. సో వేసుకున్నప్పుడు ఎలా ఉందో చూడండి. ఇదైతే అసలు ఎవరికి నచ్చలేదు, నాకెందుకో బాగా నచ్చింది. సో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చింది కదా అని తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఫొటోస్ తీసినప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి అవి కూడా మీకు యాడ్ చేస్తున్నాను. ఇదైతే వ్యాజ్లిన్ గ్రీన్ చాలా బాగుంది. దీనిలో గ్రీన్ అండ్ రెడ్ కూడా ఉన్నాయన్నమాట. జస్ట్ చౌకర్ లాగా ఉండేది ఇది. ఈ 3 lines మనకు ఫుల్ ఒకలాగా మ్యాట్ ఫినిష్లో వస్తాయి బాల్స్. ఇదైతే నేను ఫస్ట్ టైం చూడడం ఇలా మ్యాట్ ఫినిష్ బాల్స్ని. యాంటిక్ చూసాను కానీ ఇలా మ్యాట్లో చూడలేదు, అందువల్ల కొంచెం బాగా అనిపించి ఇది తీసుకున్నా. కానీ దీనికి ఏదైనా జుమ్కీ లాంటి కమ్మలు వేసేసుకోవచ్చు, దీనికి మళ్ళీ స్పెషల్గా కమ్మలు కొనాల్సిన అవసరం లేదని చెప్పేసి అది తీసుకున్నా. తర్వాత నేను కొన్ని పిక్స్ తీశాను, అవి క్లోజ్గా ఎలా ఉంటాయి. ఇదైతే మా ఫ్రెండ్ తీసుకోమందిగా నాకు ఎందుకు నచ్చలేదు అది, అందువల్ల తీసుకోలేదు. సో నేను పెట్టుకున్నప్పుడు ఈ బ్లూ సెట్ ఎలా ఉందో చెప్పండి. సో ఇదన్నమాట. నాకెందుకో బ్లూ రాళ్ళు బాగా నచ్చాయి. తర్వాత ఇది తీసుకోమన్నారు కానీ ఇది నాకు నార్మల్గానే ఉంది కదా అని తీసుకోలేదు. ఇది కూడా తీసుకోలేదు నేను, వ్యాజ్లిన్ గ్రీన్ ఇది. తర్వాత ఇది అంతా కూడా ముందు వీడియోస్లో మీరు ధర్మారెడ్డి వరల్డ్లో కానీ చూసినట్లయితే కనుక ఇప్పుడు చూపించేటవన్నీ కూడా మీరు చూసుంటారు. దీనిలో ఎక్కువగా బ్యాంగిల్స్, తర్వాత 2-3 సెట్లు అప్పుడు తీసుకున్నా. సో ఏదైనా కూడా ఈ మంత్ ఎండింగ్ వరకే సేల్ ఉంది కాబట్టి ఇమీడియట్గా కొనేస్తూ ఉంటాను ఈ మంత్లో అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇవి చూసిన వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు, చూడని వాళ్ళు ఇది కంటిన్యూ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.